వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 2mm థిక్ బ్రష్ షీట్ మీద OAW ప్రాసెస్ని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు ప్రాపర్ ఫ్లేమ్ సెట్ చేయడం, ఫిల్లర్ రాడ్, గ్యాస్ నాజిల్, గ్యాస్ ఫిడనల్లు మరియు ఫ్లెక్స్ సెలెక్ట్ చేయడం నేర్చుకుంటారు. వెల్డ్ బ్రాస్ బట్ జాయింట్స్ ప్రాపర్లీ. రసాయన శుభ్రాల ద్వారా వెల్డ్మెట్ నుండి ఫ్లెక్స్ రిసైడస్ తొలగించండి. వెల్డ్లో లోపాలు ఏమైనా ఉన్నాయా తనిఖీ చేయండి. 2mm దట్టమైన బ్రాస్ షీట్ మీద ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెసర్ను ఉపయోగించి స్క్వేర్ బట్ జాయింట్ వెల్డింగ్ కోసం ఏమేమి పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, nozzle, ball pin hammer, flat file, bench vise, tri-square, tongs, chipping hammer, steel wire brush, filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment, respirator. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ ద్వారా 2mm మందటి బ్రాస్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క ప్రీ వెల్డింగ్ చేసే ప్రాముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. షీట్లను 150mm లెంత్, 50mm విడ్త్ కట్ చేయండి. Deburr the edges of the sheet. బ్రాస్ ఫ్లెక్స్ ఎంచుకోండి, అది బోరాక్స్ టైప్. ఫిల్లర్ రాడ్ యొక్క వేడి కోన ఎప్పటికప్పుడు పౌడర్ ఫ్లెక్స్లో ముంచడం ద్వారా ఫ్లెక్స్ అప్లై చేయండి. ఆక్సిజన్ యొక్క ప్రెషర్ను సెట్ చేయండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. 150mm రూట్ గ్యాప్ ఉండేలా సెట్ చేయండి. ఉష్ణ విస్తీరణ ఎక్కువ కాబట్టి రూట్ గ్యాప్తో షీట్ సెట్ చేయాలి. బట్ వెయిట్స్ కోసం 100mm పొడవుకు జాయింట్ యొక్క పొడవు ఇంచుమించు 1mm పెరిగేలా జాయింట్ గ్యాప్ సెట్ చేయాలి. ఫిక్స్ నాజల్ నంబర్ 5 ఆన్ ద బ్లో పైప్. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ సెట్ చేయండి. 1.5mm సిలికాన్ బ్రాంజ్ రాడ్ సెలెక్ట్ చేసి ఫిల్లర్ రాడ్ మీద పేస్టీ ఫ్లెక్స్ను అప్లై చేయండి. టాక్ వెల్డ్ అట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది జాయింట్ అండ్ అట్ ది సెంటర్. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ను ఉపయోగించి 2mm థిక్ బ్రాస్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. న్యూట్రల్ ఫ్లేమ్ సెట్ చేయండి. తెల్ల పొగలు పోయేంత వరకు బ్రాస్ పీస్ని నియంత్రించండి. కుడి భాగం చివరి నుండి వెల్డింగ్ను మొదలుపెట్టి జాయింట్ పూర్తయ్యే వరకు అలా చేయండి. ఊపరింతలు మునుగుతుండగా ఫిల్లర్ రాడ్ను పుల్ చేయండి. అలా జరిగితే పారిట్రేషన్ పూర్తయినట్టు. ఫ్లేమ్ యొక్క ఇన్నర్ కోన్ను వెల్డ్ ఊపరింతలికి చాలా దగ్గర పెట్టుకోండి. బ్లో పైప్ యాంగిల్ 60 నుండి 70 డిగ్రీ మధ్య, ఫిల్లర్ రాడ్ యాంగిల్ 30 నుండి 40 డిగ్రీ మధ్య ఉంచండి. బ్లో పైప్ యాంగిల్ తగ్గించండి లేక క్రేటర్ దగ్గర వేడి తగ్గించడానికి మంటను పూర్తిగా తీసేయండి. బ్రాస్ షీట్ నుండి వచ్చే విషపూరితమైన జింక్ పొగను పీల్చకుండా ఉండడానికి రెస్పిరేటర్ను వాడాలి. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ ద్వారా 2mm థిక్ బ్రాస్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. వెల్డ్ మీద ఫ్లెక్స్ జాడులు ఉండకూడదు, ఎందుకంటే అలా ఉంటే వెల్డ్ పూర్తయిన తర్వాత తుప్పు పట్టడానికి కారణమవుతుంది. డిస్టోర్షన్,
lack of root fusion, crack, lack of root penetration, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది ప్రాపర్ ఫ్లేమ్ సెట్ చేయడం, ఫిల్లర్ రాడ్, గ్యాస్ నోజల్, గ్యాస్ పీడనాలు మరియు ఫ్లక్స్ సెలెక్ట్ చేయడం నేర్చుకున్నారు. వెల్డ్ బ్రాస్ బడ్ జాయింట్ ప్రాపర్లీ రసాయన శుభ్రాల ద్వారా వెల్డ్మెంట్ నుండి ఫ్లక్స్ రెసిడ్యూస్ తొలగించడం, డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెంట్స్ను తనిఖీ చేయడం.